బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కాగు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని, దీంతో 7,765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల రూపాయల విలువైన 17 పనులు అప్పగించారు. అవసరం లేకున్నా కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల 25,000 కోట్లు అదనంగా ఖర్చు అయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6.42 లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి 1.51% అంచనా వేశారు. కానీ అది 0.75% తేలుతుంది. అది మరింత తగ్గే అవకాశం ఉంది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని నివేదికలో కాగ్ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం కాగు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని, దీంతో 765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల విలువైన 17 పనులను అప్పగించారు. అవసరం లేకున్నా కాళేశ్వరం 3 టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల 25,000 కోట్లు అదనంగా ఖర్చయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6.42 లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి 1.51% అంచనా వేశారు. కానీ అది 0.75% తేలుతుంది. అది మరింత తగ్గే అవకాశం ఉంది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని నివేదికలో కాగ్ పేర్కొంది. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫోన్ ద్వారా రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, తాజా సమాచారం ఏంటి? ప్రస్తుతం ఏదైతే ఉందో 25,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయిందని కాగ్ నివేదికలో పేర్కొంది. ఇది మొత్తం కూడా డబ్బు వేస్ట్ అయినట్టుగా తెలుస్తుంది అనుకోవచ్చా? లక్ష్మీనాథ్, కాగు నివేదికను అయితే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రూపొందించినటువంటి యొక్క కాగ్ నివేదికనైతే ఇటు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తానికైతే కాగ్ నివేదిక ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి తెలుస్తా ఉన్నది. డిపిఆర్ లో పొందుపరిచినటువంటి ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందో 63,352 కోట్లు చూపెట్టగా దీని యొక్క అంచనా వ్యయం మాత్రం 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారు. ప్రస్తుతం దీని యొక్క ఆయకట్టుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 14 ఎకరాలు ఉందని చెప్పేసి కాగ్ నివేదిక చెప్పడం జరిగింది. కానీ 63,352 కోట్లు చూపెట్టి దాన్ని 1,06,000కు పెంచడమే కాకుండా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రాజెక్టు ఊహించిన ప్రయోజనాలకు ఎక్కువ చూపించారని చెప్పేసి కూడా కాగ్ ఆరోపించింది. దీని నివేదికలో కూడా పొందుపరిచింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చులు అంటే సంవత్సరానికి అయ్యేటువంటి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చులను కూడా తక్కువ చూపెట్టారని చెప్పి అబద్ధాలు చెప్పారని చెప్పేసి కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా 1,019 కోట్ల రూపాయల ఆదాయం కూడా వస్తుందని చెప్పి అంచనా వేశారు. దీని కొరకు భారీగా రుణాలు తీసుకోవడం జరిగింది. బ్యాంకుల సాయం పొందడం జరిగింది. సుమారుగా 15 బ్యాంకులతో 87 కోట్ల రూపాయలు కూడా
సమకూర్చుకునేందుకైతే ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో ఈ బడ్జెట్ సంబంధించిన లేకుండానే బడ్జెటేతర రుణాలపైన ఎక్కువ ప్రభుత్వం ఆధారపడింది. బడ్జెట్ లో పొందుపరిచిన దానికంటే కూడా ఎక్కువ అప్పులు తీసుకొచ్చి ఒక ప్రాజెక్టును నిర్మాణం చేయడానికి అయితే చేపట్టి ఈ యొక్క రుణాలను అయితే తీసుకోవడం జరిగింది. ఈ రుణాలు చెల్లించడంలో కూడా పూర్తి స్థాయిలో కాలయాపన జరుగుతోంది. దీని కొరకు ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం 700 నుండి 14,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కాగ్ నివేదిక స్పష్టం చేయడం జరిగింది. రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి, ఈ రుణాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి, ఇలా చెల్లించుకుంటూ పోతే అప్పులు కట్టుకుంటూ పోతే సుమారుగా 2036లో దీనికి సంబంధించినటువంటి అప్పులు కానీ మొత్తం కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాగ్ నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించిందని చెప్పేసి, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పేసి తద్వారానే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇప్పటికే రావడం జరిగింది. విజిలెన్స్ నివేదిక కూడా రిపోర్ట్ లో కూడా సుమారుగా ఇటు వాళ్ళ యొక్క విచారణలో కూడా 3,200 విజిలెన్స్ మధ్యంతర నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో కాళేశ్వరం అయితే భారీగా అక్రమాలు జరిగాయని చెప్పేసి కాగ్ నివేదికతో స్పష్టం అవుతున్నది. ప్రభుత్వం చేయడంతో భారీగా అప్పులు పెరిగిపోయాయని చెప్పి అప్పులను చెల్లించడానికి మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో థ్యాంక్ యూ రాంబాబు.